హైడ్రా జంట నగరాల్లో అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆస్తులను కాపాడేందుకు, అలాగే ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు కుంటలను, చెరువులను ఆక్రమించుకోకుండా ఈ హైడ్రాని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ హైడ్రా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేల కూల్చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే నాగార్జున గారికి చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ని కూడా ఈరోజు హైడ్రా నేల కూల్చింది. ఈ నేపథ్యంలోనే నాగార్జున గారు కోర్టును ఆశ్రయించడం, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ హైడ్రా అనేది రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలగ్గుతుందా, లేదంటే నాగార్జున గారి విషయంలో జరిగిందే మిగతా సెలబ్రిటీల విషయంలో కూడా జరిగే అవకాశం ఉందా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్సీ, అలాగే కాంగ్రెస్ పార్టీ నేత దిలీప్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, హైడ్రా ఇప్పుడు ఇది అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలను నేలగులు చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ను ఏదైతే ఉందో అది అక్రమంగా నిర్మించింది అంటూ హైడ్రా భావించి విచారణ చేసి అందులో భాగంగానే ఈరోజు ఎన్ కన్వెన్షన్ని నేల కూల్చినటువంటి నేపథ్యంలో నాగార్జున గారు కోర్టును ఆశ్రయించడం, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, అంటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకముందే ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేల కూలడం. ఏంటి సార్ అసలు ఈ హైడ్రా అనేది రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గే అవకాశం ఉందా రానున్న రోజుల్లో, లేదంటే నాగార్జున గారి పరిస్థితే మిగతా సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ బఫర్ జోన్లో గనక ఇంటి నిర్మాణం గనక చేపట్టుంటే వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురు కాబోతుందా? అసలు ఈ హైడ్రా పాజిటివ్ కాబోతుందా తెలంగాణ ప్రభుత్వానికి, నెగిటివ్ కాబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే నా ఉద్దేశంలో ఇది అవసరం కూడా. సరే, నాగార్జున అన్నది ఆయన ఫ్యామిలీ హిస్టరీ, ఆయనకున్నటువంటి రెప్యుటేషను, హీరో వర్షిప్ అనేది ఉంది పబ్లిక్లో, పాపులర్ లీడర్ ఫాదర్తో సహాడంతా. ఐ నో దట్ దే ఆర్ నైస్ పీపుల్. కానీ ఎన్ కన్వెన్షన్ గతంలో కూడా అలిగేషన్స్ వచ్చాయి. ఈ ట్రై టు ప్రూవ్ ఇది కాదు అది కాదు, ఆయన కోర్టు కూడా పోయినట్టున్నాడు, గవర్నమెంట్కి పేపర్స్ ఇచ్చినట్టు, అది ఆగినట్టుంది అప్పుడు తాత్కాలికంగా. బట్ ఇది ఆల్రెడీ కాంట్రవర్సీలో ఉన్నట్టు మనందరం పేపర్లు చదివాం. సో ఏదో ఉంటుంది, లేకపోతే హైదరాబాద్ వాళ్ళ ఎందుకు పడుతుంది. సో సామాన్యులు గురుస్తున్నారు మీరే అన్నట్టుగా పేపర్లో కూడా వచ్చింది. సామాన్యులు ఎవరికే పరిమితమా, అసలు వేరే వాళ్ళ దగ్గరికి పోతారంటే కూడా దానం నాగేంద్ర కూడా టచ్ చేసినట్టున్నారు. సో ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. సరే, హైడ్రా ఆ తర్వాతనే సీఎం స్టేట్మెంట్ కూడా వచ్చినట్టుంది, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ హైడ్రాకు ఉండదు, వీళ్ళకి పూర్తి పవర్స్ మేము ఇచ్చేసామని. సో అందువల్ల నేను అనుకోవటం మాత్రం ఇదైతే అవసరం. ఎందుకనంటే మనందరికీ తెలుసు, సిటీస్లో ఎక్కడైతే రేట్ల మీరు పెరుగుదల చూసామో, వాల్యుబుల్ మార్కెట్స్లో, ల్యాండ్స్ మార్కెట్లో ఉన్నటువంటి వాల్యూ ఒక్కసారి బూస్టప్ అయిన తర్వాత మనం చాలా సందర్భాల్లో కూడా ఇల్లీగల్ ఆక్యుపేషన్స్, ఎంక్రోచ్మెంట్స్, పర్మిషన్స్ లేకుండా కట్టడం చూస్తున్నాం మనం. అక్రమ నిర్మాణం అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఈ అక్రమంగా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేలగొలుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి సార్ జరగాలి అంటున్నారు. జరగాల్సి ఉంటే ఆ కమిట్మెంట్ గత ప్రభుత్వాలు లోపించింది కదా. ఇక్కడ సహజంగా కూడా ప్రభుత్వాలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి ఈల్డ్ అవుతాయి. మీ పార్టీ వాడు ఎవడో గట్టివాడు ఉన్నాడు అనుకోండి, కాస్త వెనక ముందు అయ్యి కాంప్రమైజ్ చేసినట్టు ఆర్డర్ ఇస్తే అది అందరికీ వర్తిస్తుంది. సో ఇవన్నీ మనం గతంలో చూసాం. మణికొండలో అనుకుంటా రాగానే బీఆర్ఎస్ ఏదో హడావిడి చేసిన ఇల్లు కూల్చేసి అక్రమ నిర్మాణాలు, మాదాపూర్లోనే ఉక్కుపాదం మోపుతామని చెప్పి ఆ తర్వాత మర్చిపోయారు కన్వెంట్గా. మరి ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నారో అది ఎందుకు పోయిందో మనకు తెలియదు. అది ఎప్పుడు ఏదో ఒక ఆర్భాటం చేయడం, దాన్ని వదిలేయడం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా వీళ్ళు చేసినటువంటి దాడులు కానీ, అంటే డిమాలిషన్స్ అనేది చూస్తుంటే ఒక కమిట్మెంట్తోనే ఈ పని జరుగుతుందనేది అనిపిస్తుంది. నేను ఇంకో మాట కూడా అన్నాను, ఇట్లాంటివన్నీ ఎంక్రోచ్మెంట్స్ అవుతుంటాయి, అదంతా అవసరం లేదు. మనం ఇట్లా రామంతపూర్ నుంచి పోతే రెండు పక్కల ఫుల్ నీళ్ళు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు ఒక సైడ్ అంతా కాలనీ ఉంది మీకు. అంటే ఇంతకుముందు అసలు జంట నగరాల్లో చెరువులు కానీ కుంటలు కానీ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మాత్రం అసలు చెరువుల్ని కుంటల్ని కొంతమంది కబ్జాదారులు వారి కబంధాస్తాల్లో పెట్టుకున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ హైడ్రా ఆ అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తించడం ఖాయమా అంటే ఏం చెప్తారు? రాను రోజుల్లో కూడా వచ్చే రోజులు ఆల్రెడీ పరిగెత్తున్నాయి కదా రైలు. ఇంకో ఎగ్జాంపుల్, మీకు ఉప్పల్ నుంచి మనం పోతాం, ఇటు అటు ట్యాంక్ ఉండేది, ఇప్పుడు వన్ సైడ్ కనబడుతుంది, ఇంకో సైడ్ మొత్తం పోయింది. ఆ ఉన్న వన్ సైడ్ కూడా మీకు సగం చెరువు పోయింది ఇక్కడ ఉప్పల్లో. అవును సార్. మీరు అన్నట్టు 300 చెరువులు
ఉన్నాయని ఒక అంచనా ఉంటే రఫ్ అంచనా రీసెంట్ పాస్ట్ 10-20 years కింద ఉంటే ఈ రోజులు వందల చెరువులు మాయమైపోయి వేళ్ల మీద లెక్క పెట్టే చెరువులు మిగిలాయి. ఇటుపోయినాయి ఇవన్నీ. సో ఈవెన్ ఒకప్పుడైతే ఇంకా వేరే సిటీస్లో కూడా ఇదే హైదరాబాద్ చుట్టుపక్కల సర్పంచ్లు ఇచ్చిన లేఅవుట్లతో కన్స్ట్రక్షన్ చూసాం మనం. కాలనీలు వేసాయి, వెలిసాయి సర్పంచ్ల లేఅవుట్తో. ఒక పక్క మీరు లేఅవుట్ ఇక్కడ తీసుకోవాలంటారు, సర్పంచ్ పాత ఎప్పుడు ఆయన 85వ సంవత్సరంలో తన సర్పంచ్ ఉన్నప్పుడు పాత స్టాంప్ వేసి సంతకం పెడితే దాని మీద కూడా ప్లాట్లు అమ్ముకోవడం. ఒకసారి ప్లాట్ రియల్ ఎస్టేట్ అంటే చేసి మీకు ప్లాట్ అలాట్ చేస్తే మీరు వచ్చి కట్టుకుంటే మీరు సామాన్యుడు అయిపోయి ఆ రియల్ ఎస్టేట్ ఓనర్ కాదు కదా, ఆయన కంట్రోల్లో ఉండదు కదా, ఇక మీరు తిరగాలి ఆఫీసుల చుట్టూ. సో అది మీకు తెలియదు, లింక్ డాక్యుమెంట్ లేదనో లేకపోతే అది ఎక్కడో కబ్జా భూమినో. అసైన్డ్ ల్యాండ్స్ మన చుట్టుపక్కల ఈ నా కాలనీ పక్కకున్నట్టు కూడా బోర్డైన అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎదురుగా కాలనీ విరిగిపోతే మొత్తం అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈరోజు హోటళ్ళు పెద్ద ఇవన్నీ పక్క పెట్టండి. అది నాకు పేరు విమలకి ఒకసారి పాదయాత్ర చేసింది అక్కడ నది, ఈసీ మూసీ నది పరివాహక ప్రాంతంలో చేస్తే ఇబ్రహీంపట్నంకి అది ఫీడర్ ఛానల్ ఉండే నాలా ఏదో ఫిరంగి కాలువ. ఆ ఫిరంగి కాలువ దగ్గరికి మేము ఆమెతో పాటు ఒకరోజు మద్దతుగా మేము తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు 2012లో నడిచాం. నడిస్తే ఏదైతే దాని ఫీడర్ ఛానల్ ఉందో ఆ నీరట ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం పోయింది. మీకు జ్ఞాపకుంటే ఇబ్రహీంపట్నం చేరి వర్చువల్ ఎండిపోయింది అంత పెద్ద ట్యాంకు. ఎందుకంటే దాంట్లో వచ్చే ఫీడర్ ఛానల్ అన్ని కూడా ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. నేను ఫిజికల్గా చూసాను, స్టార్ హోటల్ కట్టారు దారిలో. ఆ నాలాను పునరుద్ధరించాలని ఆమె పాదయాత్ర చేస్తారు ఆ రోజులో. అప్పుడు చూసుకుని అనుకున్నాం అసలు ఎవరు నిజంగా కూడా దీన్ని ఊలగొట్టాలంటే ఈ హోటల్ ఎవడో ఊలగొడతాడు, ఈ బిల్డింగ్స్ ఎవడో ఊలగొడతాడు, అది మళ్ళీ బ్లాక్ చేస్తుంది. ఆ ఫీడర్ ఛానల్స్ వాటికి బందైనాయి కాబట్టి అంత పెద్ద ఇబ్రహీంపట్నం కాలువ చెరువు ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు. ఇప్పుడు ఇట్లాంటి హైడ్రా నాకు తెలియదు వాళ్ళ దృష్టిలో అవన్నీ ఉన్నాయో లేదు. అది మొదలు పెడితే మీకు స్టార్ హోటల్ పోతాయి. సో అది జరగాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరికి అల్టిమేట్గా మనకే నష్టం కదా. ఈ చెరువులు ఉంటే పర్యావరణానికి మంచిది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. ఎక్కడుంది గ్రీనరీ మీరు చెప్పండి. ఓకే, అంటే ఈరోజు హైడ్రా ఈ కన్వెన్షన్ను కూల్చివేసినటువంటి నేపథ్యంలో నాగార్జున గారు దాని మీద స్పందించడం జరిగింది. ఈ హైడ్రా అనేది అక్రమ నిర్మాణాలను కూల్చేస్తే ఇబ్బంది లేదు, కానీ మాది అక్రమ నిర్మాణం కాదు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా ఆయన కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం చూసాం. ఏంటి సార్ అసలు అంటే అది అక్రమ నిర్మాణమా కాదా? కొంతమంది ఏమో తుమ్మిడి చెరువుని ఆక్రమించి ఈ కన్వెన్షన్ని నిర్మించారు, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే హైడ్రాకి కంప్లైంట్ ఇవ్వడంతో హైడ్రా ఈ కన్వెన్షన్ మీద యాక్షన్ తీసుకుంది, దాన్ని ఈరోజు నేల కూల్చింది అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉంటే, లేదు నాగార్జున గారేమో ఇది అసలు ఆక్రమించినటువంటి నిర్మాణం కాదు, ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణం కాదు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇది పట్టా భూమి, ప్రైవేటు భూమి, దాంట్లోనే మేము ఇది నిర్మించాము కన్వెన్షన్ అంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ అసలు రెండిట్లో ఏది వాస్తవం ఉంది? ఇప్పుడు ఒకటి మీరైనా నేనే డిసైడ్ చేయలేం. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఏదో సఫిషియెంట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండకపోతే ఆర్డర్స్ అయితే రావు. కానీ మనందరికీ తెలిసి ఇది ఆల్రెడీ పేపర్లో వచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి చరిత్రే. చాలా పెద్ద దుమారం లేగి అది పోతుంది అనే టైంలో అది ఆగింది. అంటే 2014 నుంచి కూడా కన్వెన్షన్ పోతుంది అంటూ అందరూ. సో దాని బ్యాక్ డ్రాప్ లో మీరు అన్నట్టు వెంకటరెడ్డి గారు కంప్లైంట్ చేసి ఉండొచ్చు, దానికి విషయం తెలిసేమో, దాన్ని ఆసరాగా తీసుకుని హైడ్రా దాన్ని యాక్ట్ చేసి తీసుంటుంది. బట్ నేను రంగనాథ్ గారి స్టేట్మెంట్ చూసా, ఆయన జస్ట్ లైక్ దట్ ఎవరో చెప్తే మేము ఎవరిని విసిగించాము, వాళ్ళ మీద పడము, మేము అన్ని కూడా వెరిఫై చేసుకుంటున్నాము. ఈవెన్ సీఎం స్టేట్మెంట్ చూసాను, కేటీఆర్ కూడా అన్నాడు అన్నమాట, ఇది శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి మా దగ్గర, వాళ్ళ దగ్గర ఉండేట గతంలో. ఆ సెటిలైట్ ఇమేజ్ ప్రతి సెకండ్కు మీద ఇప్పటికి కూడా మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇస్రో దగ్గరికి పోతే పలానా డేటు పలానా ఇయర్లో ఈ ప్రాంతం ఎట్లా ఉందంటే మీకు చెరువు కనపడుతుంది. ఇప్పుడు చూస్తే చెరువు ఉండదు. మరి ఏమైనట్టు? నేను చెప్పిన 300 చెరువులు మీకు ఇస్రో ఇమేజెస్లో డేట్ వారిగా అవర్ వారికి కూడా ఉంటాయి. అది కనుక హైడ్రా పెట్టుకొని కూర్చుంటే ఎక్కడ చెరువు ఉన్నాయి, ఎక్కడ ఆక్యుపేషన్ ఉందో ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ పద్ధతిలో నేను అనుకుంటాం వాళ్ళు స్టడీ చేయకుండా మేము చేయట్లేదని ఒక మాట అన్నారు, ఇంక్లూడింగ్ దట్ ఇమేజరీస్ కూడా. అంటే మేము విచారణ చేస్తున్నాం, విచారణ చేసిన తర్వాత కూడా మేము గతంలో అసలు ఇక్కడ చెరువు ఉందా లేదా, ఈ స్థలం ఎవరికి సంబంధించింది, ప్రభుత్వ స్థలమా కాదా, ప్రభుత్వ ఆస్తి అయితేనే దాన్ని పరిరక్షించేందుకు మేము హైడ్రా రూపంలో యాక్షన్ తీసుకుంటున్నాము అంటూ కూడా రంగనాథ్ గారు చెప్పారు. సార్ ఇంకొకటి, ఈ హైడ్రాకి కమిషనర్గా రంగనాథ్ గారిని మాత్రమే ఎంచుకోవడానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? అది నాకు తెలియదు. ఆ మాటకు వస్తే రంగనాథ్ కాంట్రవర్సీలు కూడా ఇరుక్కున్నాడు అక్కడ. వరంగల్లో కమిషనర్ మంచిగా వర్క్ చేశాడు, కానీ బండి సంజయ్ని అరెస్ట్ చేసినప్పుడు మేమంతా బీజేపీలో ఉన్నాం. లేదా ధర్నాలు గొడవలు, ఆ కారణం చిన్నదని, పేపర్ లీకేజ్కి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి దానికి లింకే లేదని.
ఇప్పుడు పేపర్ లీక్ అయింది అన్నాడు ఆయన. ఈయన వల్లే లీక్ అయిందని అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గొడవ, బీఆర్ఎస్ ఆయన మీద పడ్డది. అప్పుడు ఆయన కమిషనర్ వరంగల్ ఉన్నాడు, కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది ఆయనకి తన యాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. సంబడి హెస్ కామెంటెడ్, కోర్టు ఎవరు కమిషనర్ నువ్వేంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏంటి, నీ పని నువ్వు చేసుకోవచ్చు అనే కామెంట్ కూడా వచ్చింది. ఆయన ఒక రకంగా చెప్పాలంటే మామూలు దానికి షిఫ్ట్ చేశారు. అక్కడ ఉన్న పివటల్ పొజిషన్ నుంచి, క్రూషియల్ ప్లేస్ నుంచి తీసుకొచ్చి సిటీలో వేశారు. సిటీలో కూడా టాస్క్ ఫోర్స్ దాన్ని ఏమంటారు, అది వైట్ కాలర్ క్రైమ్ కేసు పెట్టినారు డిఐజీగా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రమోషన్కి వచ్చి 5 అది కూడా దీంట్లో ఉన్నాడు, ఇది డీజీ ఆఫీస్లోకి వేశారు ఆయన. ఫస్ట్ టైం ఇది ఒకటి కన్స్టిట్యూట్ చేసి దానికి ఆయన ఎఫిషియెంట్ ఆఫీసర్ అనే ఉద్దేశంతో ఈ ఒక ఇంపార్టెంట్ జాబ్ అప్పుడు చెప్పారు. సో ఆయన వరంగల్ కూడా మంచి పని చేసినట్టు అయితే అనుకుంటున్నాను. అంటే రాజకీయ ఒత్తిళ్ళకి రంగనాథ్ గారు తలగ్గరు అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా కమిషనర్గా రంగనాథ్ గారిని నియమించారా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్తున్నాను మీకు, వరంగల్లో ఆయన యాక్టివిటీ వల్ల పొలిటికల్ యాక్టివిటీయే కదా, బహుశా సీఎంకి నచ్చి ఉంటుంది. అది బాగా చేశాడు, ఎఫెక్టివ్ చేశాడు, ఎంతమంది ప్రెషర్ పెట్టినా పట్టించుకోలేదు, నిజాయితీగా పనిచేసి అనుకుంటాడు కదా. ఉన్నారు డిపార్ట్మెంట్లో. ఎన్ కన్వెన్షన్ను కూల్చివేస్తూ కనీసం మాకు నోటీసులు కూడా జారీ చేయలేదు అంటూ నాగార్జున గారు ఇప్పుడు హైడ్రా మీద అలాగే తెలంగాణ ప్రభుత్వం మీద ఆయన కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను ఏదైనా సరే కోర్టులో తేల్చుకుంటాను, కోర్టు మీద మాకు నమ్మకం ఉంది, కోర్టులో మాకు మంచి జరుగుతుందని ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేశారు. ఏంటి సార్, ఏం జరగబోతుంది? ఇప్పుడు కోర్టులు కూడా ఇప్పుడు ఇంటర్ఫియర్ అవుతాయి, ఇప్పుడు మనం చెప్పలేము. ఇప్పుడు మన వైడనింగ్ ఆఫ్ ఆల్ అవర్ హైవేస్ ఒకప్పుడు మీకు జ్ఞాపకం ఉంటే 10-20 ఏళ్ల కింద ఇంపాసిబుల్ ఉండే. ఏ చిన్నవాడు నేను తీసుకొని గుడుడు మసీదుడు లేదా షాపుడు పోయి కోర్టులో వేస్తే వాళ్ళకు ఆర్డర్స్ వచ్చేది. తర్వాత కొన్ని కేసులు అయిన తర్వాత హైకోర్టు స్టాప్ ఇంటర్ఫియరింగ్, సుప్రీంకోర్టు స్టాప్ ఇంటర్ఫియరింగ్. వరంగల్లో రోడ్లు ఎంత, నేను ఆ ప్రాంతం నుంచి చూస్తాను, వరంగల్ సిటీ నాది, అసలు వైడనింగ్ సాధ్యపడేది కదా. భువనగిరి ఊర్లోంచి మీరు వైడనింగ్ చేసేవాడు కదా. మాధవరెడ్డి గారి దగ్గర నేను పిఎస్గా పనిచేశాను. ఆ షాప్ వాళ్ళంతా వచ్చి మంత్రి గారు చెప్పుకుంటే మంత్రి గారు ఎగ్జామిన్ చేసి వద్దంటే అయిపోయింది. రోడ్డు వైడనింగ్ లోపల చిన్న ఉంటుంది చూడండి, రోడ్డు బయట పెద్దగా ఉండే దారిలో. ఇప్పుడు బైపాస్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పదార్థాలని నిర్మార్చమని ఇప్పుడు వైడనింగ్ అడిగేవాళ్ళు లేడు. కానీ ఆ రోజులో మెయిన్ వైడనింగ్ అడ్డం వచ్చాయి ఇట్లాంటి ఇంటర్ఫిరెన్స్ అంతా. అది పొలిటికల్ అనండి, లేకపోతే కోర్టులనండి. కోర్టుల నుంచి ఆ మాట మనం అనకూడదు, అన్ని మనకంటే ఎక్కువ ఎగ్జామిన్ చేస్తారు వాళ్ళు. ఏదేమైనా ఇవన్నీ ఉన్న నేపథ్యంలో నేనేమంటానంటే, ఒక్కసారి నాకు మధ్యంతర ఉత్తర్వులు వస్తే దాన్ని అంత ఈజీ అయితే కాదు ఎక్స్ట్రాక్ట్ చేయడం. అందరూ పూరేలు కదా, అందరూ. అంటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అంటే నాగార్జున గారి దగ్గర సరైనటువంటి ఆధారాలు కొంత ఉండొచ్చు. గతంలో ఆ కేసు అక్కడ నలిగింది కాబట్టి కొంత ఆల్రెడీ ఫైల్స్ ఉంటే అది పాతది ఎగ్జామ్ ఆయన చేసిన ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారో చూపించుంటాడు. ఏదో ఒకటి జరగకుండా ఆయనకు ఆ మధ్యంతర ఉత్తర్వు రాదు కాబట్టి ఆయనది కరెక్టా కాదా అని మీరు నేనైతే డిసైడ్ చేయాలి. అంటే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే లోపే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ కన్వెన్షన్ నేలగూల్చేశారు. ఏంటి సార్ ఇప్పుడు తదుపరి యాక్షన్ నాగార్జున సైడ్ నుంచి ఏముండే అవకాశం ఉంటుంది? ఆయన కోర్టుకు ఆల్రెడీ పోయాడు. నిజంగానే రేపు పొద్దున మీరు అన్నట్టు ఆయనకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఆయన ఎంక్రోచ్మెంట్ కాదని తను కనుక కోర్టు ముందు ప్రూవ్ చేసుకుంటే, కోర్టు ఆర్డర్ ఇచ్చుకుంటే ఏం చెప్తుంది? ఆ కాస్ట్ అంతా కట్టమంటది. అవునా కదా? సో హైడ్రా కూడా తొందరపడి ఇంపార్టెంట్ పర్సన్ అంటే మీరు ఇందాక అన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం కానీ ఇప్పుడు హైడ్రా కానీ అసలు విచారణ చేపట్టకుండా ఏ అక్రమ నిర్మాణాన్ని కూడా నేలకూల్చట్లేదు అంటూ మీరు చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు అంటే రంగనాథ్ గారి దగ్గర కూడా సరైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అందుకే ఆయన ఈ ఎన్ కన్వెన్షన్ని నేలకూల్చేందుకు అడుగులు ముందుకు వేశారా అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నా మీకు. ఈ సిటీలో 300 ట్యాంకులు అని చెప్పాను మీకు. మీరు సాయంత్రం పోయి ఇస్రోలో కూర్చుంటే, ఇక్రిసాట్ అదేంటి ఇస్రో ఇక్రిసాట్లో కూర్చుంటే మీకు ప్రతి అవర్కి ప్రతి డేట్కి ఉన్న మీరు అనుకున్న చెరువాడ కనపడుద్ది. అది ఎంత ఎక్స్టెంట్లో ఉంది, గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంతసేపు పడుతుంది. అంటే నాగార్జున గారి దగ్గర ఏమో పట్టా ఉంది మా దగ్గర అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. చార్మినార్ కూడా పట్టా ఉంటుంది, మీరు కనుక్కోండి. ఓల్డ్ సీట్లో పోతే చార్మినార్ పట్టా కూడా ఇస్తాడు మీరు. రిజిస్ట్రేషన్ ఎంతసేపు అండి? అంటే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి భూమి ఇది, అది మనం చెప్పలేము. ఒక పక్క కోర్టు సీజ్డ్ విత్ ద మ్యాటర్ అండ్ ఆల్రెడీ ఆయన కోర్టుకు పోయి ఉన్నాడు. సో గత ప్రభుత్వాలను కన్విన్స్ చేసుకున్నాడు. ఏ రకమైన కన్విన్స్ చేశాడో నాకు తెలియదు. బట్ హైడ్రాకు సంబంధించినటువంటి చీఫ్ అయిన రంగనాథ్ గారి స్టేట్మెంటే నేను చూసాను. జస్ట్ లైక్ దట్ వీళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము ముందుకు పోవట్లేదు, తగిన ఆధారాలు ఉన్నాయా లేవా, వాస్తవా కాదా వెరిఫై చేసుకున్నాకనే పోతున్నాం. దానికి ఇమేజెస్ కూడా వెరిఫై చేసుకుంటాం అంటున్నాను. మీరు అదైతే కాదనలేదు కదా. రేపొద్దున నేను ఉప్పలు చెరువు ఇటు అటు ఉండేదన్నా, ఇటు అటు ఉన్నదని ఆ సెటిలైట్ ఇమేజ్ ఉందనుకోండి, ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకుండా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుంది. వాటికి అన్నీ ఉన్న పర్మిషన్స్ లేకపోతే రిలాక్సేషన్ ఇస్తుంది. వాళ్ళ ఇష్టం, ప్రభుత్వం అల్టిమేట్ కదా. అట్లాంటి రిలాక్సేషన్ ఇచ్చి వాటిని రెగ్యులరైజ్ చేయకుండా ఉండుంటే ఆ ఖాళీస్ పోయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన లేదు అంటున్నాను. హైడ్రా అంత దూరం పోగలిగితే. బట్ ఇప్పుడున్నటువంటి ఎంక్రోచ్మెంట్ యొక్క క్వాంటమ్ని బట్టి ఎన్ని సంఖ్యలో ఉన్నాయి, ఎన్నో రకాల కాలనీలు అక్రమంగా లేఅవుట్లతో వెలిసాయని మనందరికీ తెలుసు.
అది ఈ హైడ్రాకు ఉన్నటువంటి సిబ్బందితో వాళ్ళకున్నటువంటి సమయంలో సాధ్యపడుతుందని అనుకోను. బట్ దే మేడ్ ఎ గుడ్ బిగినింగ్. మీలో వాళ్ళు రాబోయేవాడైతే ఆగుతాడు కదా, ఇది ఇక్కడ కూడా రా బాబు ఇది రేపు పొద్దున కట్టినా కూడా ఇది కూల్ చేస్తాడు. ఆ మధ్యకాలంలో నేను ఒక బిల్డర్ని కూడా అడిగా, ఫ్లోర్ మీకు ఏ పర్మిషన్ ఇస్తున్నాడో ఇదివరకు పెంట్ హౌస్ వేసుకునేవాడు. నేను పెంట్ హౌస్ వేయచ్చు కదనే దీని మీద అని అడిగితే ఫ్రెండ్ దగ్గర కూర్చుంటే ఇప్పుడు పరిస్థితి లేదు సార్ వాళ్ళు కూల్ చేస్తారు అన్నాడు. అంటే ఆ రూల్స్ అంత స్ట్రిక్ట్ అయినప్పుడు ఒకప్పుడు మీకు ఇచ్చిన పర్మిషన్ కంటూ 4 అడుగులు పెంచేవాడు, బాల్కనీలు పెంచేవాడు. ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు. దే ఆర్ గోయింగ్ వెరీ స్ట్రిక్ట్లీ బై రూల్స్. ఎందుకు ఆ రూల్ స్ట్రిక్ట్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ మా మున్సిపల్ ఏరియాలో. మేము 2 అడుగులు కాదు అంటే బాత్రూమ్ బాల్కనీలో ఎందుకు కట్టలేదని అడిగాను. బాల్కనీ ఎప్పుడైతే అయిపోయేది ఇక్కడ అంటే ఆ పరిస్థితి లేదు సార్, వాడు ఎంత ఇచ్చారో అంత మీరు కట్టాల్సింది తప్ప కాస్ట్ డీవియేషన్ ఒక ఫ్లోర్ వాళ్ళ దగ్గర హైపాతికేట్ చేసుకుంటున్నారట. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారట. అప్పటి వరకు మీకు ప్లడ్జ్ అయి ఉంటుంది అక్కడే. హైపాతికేషన్ అంటే అదే కదా. సో అది మీకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడట. వాళ్ళ ప్రమాణాలు మీరు పాటించకపోతే మీకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వదు. లేటెస్ట్ రూల్స్ మొన్నటి వరకు ఏ గవర్నమెంట్ ఉండాలి అంత స్ట్రిక్ట్గా కనుక రూల్స్ ఉన్నాయని ఇప్పుడు హైడ్రా లాగా మీరు ఏం చేసినా సరే కూల్చి పారేసినట్టే ఎవడు తెలివితో కూడా ఎవడు కడతారండి. ఓ అందువల్ల నేను అనుకోవటం ఇది మంచి చర్య. రాబోయే రోజుల్లో అక్రమ నిర్మాణాలను జరగకుండా మంచి వీళ్ళు ఏమైనా కానీ వాళ్ళు ఈ 10కి ఆపుతారా 20కి ఆపుతారా ఏమైనా సరే ఈ ప్రమాదం ఉందని ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది. కాబట్టి ఒక మంచి గుణపాఠాలు తీసుకుని వాళ్ళతో నేర్చుకొని రూల్స్ ప్రకారం పోతే చాలనేది నా ఉద్దేశం. ఓకే సార్, 2015లోనే కేసీఆర్ సర్కారు ఎన్ కన్వెన్షన్ని కూల్చేందుకు ప్రయత్నం చేసింది. కానీ నాగార్జున గారు అప్పుడు కేసీఆర్ గారితో కొన్ని రహస్య ఒప్పందాలు చేసుకున్నారు. అందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆగిపోయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజంగా గతంలో నాగార్జున గారు కేసీఆర్ గారితో ఈ ఎన్ కన్వెన్షన్ విషయంలో ఒప్పందాలు చేసుకున్నారా? అందుకే అప్పుడు అక్రమ కట్టడమైనటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయకుండా కేసీఆర్ ప్రభుత్వం ఆపివేసిందా అంటే ఏం చెప్తారు? అది నేను చెప్పలేను. ఎందుకంటే ఆయనకున్న కనెక్షన్స్ కానీ సినిమా ఫీల్డ్లో హీరో ఫేమస్ కాబట్టి ఆయనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఏఎన్ఆర్కే ఆయన కుమారుడు కాబట్టి వాళ్ళకు రెప్యుటేషన్ ఉంది. జనరల్గా మీరైనా మేమైనా అందరం కూడా ఏఎన్ఆర్ అభిమానులు. సో అది కూడా కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. లేదా మీరు చెప్పినట్టు మణికొండలో మొదలుపెట్టారు, ఇంకెక్కడో మాదాపూర్లో మొదలుపెట్టారు, ఆపేశారు. ఎందుకు ఆపారు? ఆ యూనియన్లో మొత్తం బిల్డర్స్ అంతా కలిసి లంసమ్గా వాళ్ళకి ఏమైనా పార్టీ ఫండ్ ఇచ్చి ఉండొచ్చు. నేనేం ప్రూవ్ చేయలేను, అవకాశం అయితే ఉంది కదా. సో అట్లాంటి కారణం కూడా నాగార్జునకి పనికొచ్చి ఉంటుంది. ఐ డు నాట్ సే. ఎందుకంటే ఆ గవర్నమెంట్ విపరీతమైన అలిగేషన్స్ ఉన్నాయి కదా. మనమే ఆ కుటుంబంలో ఉన్న 4-5 ఇప్పుడు స్తంభాలు లాంటి వాళ్ళు ఉన్నారు కదా. సంతోష్ రావు కానీ, హరీష్ రావు, కేటీఆర్, కవిత అండ్ కేసీఆర్. ఈ 5 మీద విపరీతమైన ఆరోపణలు మనం ఎంత చేసిన వాళ్ళమే కదా. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను. ప్రభుత్వ సంగతి దేవుడెరుగు. ఎక్కడ అవకాశం ఉంటే దోచుకుంటే ఒక్కొక్కళ్ళ దగ్గర 1,00,000 కోట్లకు తక్కువ లేవని మన అవ్వేవారు. 1,00,000 ఉందా లేదా 1,00,000 కోట్లేమో మనకు తెలియదు కానీ. సో ఈ ఉన్న నేపథ్యం లోపల నాగార్జున మీద ఒక యాక్షన్ మొదలై అయిపోయిందంటే మీరు ఏమనుకోవాలా? డెఫినెట్లీ ఏదో జరిగిందని అనుకుంటాం. అది ఏం జరిగిందో మనం స్పష్టంగా చెప్పలేం. ఆ మ్యాటర్ని ఎవరు తరువుగా ఎగ్జామిన్ చేసో లేకపోతే ఇప్పుడు కనుక టెలిఫోన్ స్కామ్లో ఒక్కొక్క పేరు బయటకు వచ్చినా మనం ఆశ్చర్యపోతున్నాం కదా. మరి అంతా జరుగుతుందని అందరికీ తెలుసు. అప్పుడు యాక్షన్ ఎందుకు రాలే? ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే అరెస్ట్ చేశారు, తీగలాగితే డొంకంతా కలుగుతుంది. సో ఇట్లా ఒక్కొక్క ఏజెన్సీ ద్వారా జరిపే ఇన్వెస్టిగేషన్లో బాలసుబ్రహ్మణ్యం వాడు ఒక్కడిని అరెస్ట్ చేస్తే 1500 కోట్లు ఒక్కడి దగ్గర దొరికినాడు. ఒక అధికారి దగ్గర ఏంటి బాలకృష్ణ, ఒక్క అధికారి దగ్గర 1500 కోట్లు ఉంటాయండి. ఒక్క అధికారి దగ్గర వాడు జీవితం అంతా సర్వీస్ చేస్తే మారుతి కారు కొనుక్కోలేడు. 1500 కోట్లు ఏంటి అసలు? అంటే ఒక్క వ్యక్తి అయితే మరి ఎంతమంది ఆఫీసర్లు అట్టున్నారో, ఇంకా ఎన్ని తిమింగరాలు ఉన్నాయో, ఎన్ని షార్క్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒక ఏజెన్సీ దాన్ని పడి తెలుస్తుంది. నాకు తెలిసి ఏసీబీ ఇప్పటికి 150 కేసులు బుక్ చేసింది ఇట్లాంటి వాళ్ళ మీద. ప్రతి దాంట్లో భారీ కుంభకోణాలు. సో ఇవి ఎక్కడ ముట్టుకున్నా మీకు అవినీతి వాటి దేవడానికి టుడే హైడ్రా కానీ, ఏసీబీ కానీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ వాళ్ళు ముట్టుకుంది ఇంగ్లీష్లో అంటారు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. పెద్ద ఐస్బర్గ్ ఇట్లా ముట్టుకున్నారు అంతే, కరగడం మొదలుపెట్టింది. ఇంకా పెద్ద పర్వతాలున్నాయి. సో అది కొనసాగాలని కోరుకుంటున్నాను.